అపర్ణ ఇంట్లో పూజ చేయించడం కోసం ఇంకా పంతులు గారినైతే పిలిపిస్తూ ఉంటుంది. పంతులు గారు వచ్చి ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకొని తనలా కూర్చొని ఉండిపోతాడు. అప్పుడే అపర్ణ వచ్చి పంతులు గారు పూజ చేయడానికి ఎంత సమయం పడుతుందండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు పంతులు ఉండి కనీసం గంటైనా పడుతుందమ్మా అనగానే, అయ్యో అంతసేపు అయితే నేను కూర్చోలేనండి, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, నేను అంతసేపు కూర్చొని చేయలేను అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే పంతులు ఉండి నువ్వు చేయకపోతే నీ భర్త కూర్చున్నా పర్వాలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అపర్ణ ఏమీ ఆలోచించకుండా ఇంకా నా కొడుకు కోడలు ఈ పూజ జరిపిస్తారు పంతులు గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట విన్న కావ్య రాజు ఇద్దరు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే కావ్య అంటే పడని అపర్ణ ఎంతసేపు కోడలు కొడుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళ దారి పట్టింది కదా, అందుకే ఇంకా షాక్లో ఉండిపోతారు. ఇంకా వాళ్ళిద్దరూ పూజ చేస్తారు కదా, ఇంకా సుభాష్కి వాళ్ళైనా పర్వాలేదు కానీ తన భార్య తనను క్షమిస్తే చాలు అన్నట్లుగా ఉండిపోతాడు. మరి సుభాష్ని ఇక అపర్ణ ఎప్పుడు క్షమిస్తుంది, మరి కావ్య అపర్ణని మెల్లగా మార్చి తన భర్త భార్యని ఇద్దరిని మళ్ళీ ఒకటి ఎప్పుడు చేస్తుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.